పోతారు అనేది ఒక 2-3 నెలల తర్వాత మేము అంటే రెగ్యులర్గా ఉండేవాళ్ళం. డ్యూటీ పోస్ట్ నుండి అయితే మేము రెగ్యులర్గా ఉండేవాళ్ళం కాబట్టి ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత లేదా తెలుసు దానికి ముందైనా మీ సమస్య నేనైతే రెడీ. నేను ఉంటాను కాబట్టి నేనైతే చేస్తానని మన అంటే మీకు మరి చెప్పగలుగుతున్నాను. సో మా మాటలు మరి చట్టపరమైనటువంటి విషయాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకొని మీ తాలూకా సమస్యలను పరిష్కరించుకునేది మరి ఈరోజు నుండి ఎలక్షన్ కోడ్ పడింది కాబట్టి ఆఫ్టర్ ఎలక్షన్ అయిన తర్వాత దీని మీద పరిష్కారం చూపడానికి మేము ప్రయత్నంలో ఉన్నాము, ప్రయత్నం చేస్తున్నాము, పరిష్కారం చేస్తాం. అది చేస్తామని మీకు హామీ ఇస్తున్నాం. కాబట్టి మరి పై అధికారుల యొక్క సూచనల మేరకు అలాగే తహసీల్దార్ గారి యొక్క మాట మేరకు మరి డీటీగా నేను వచ్చి మిమ్మల్ని నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సమస్య మీద కూర్చున్నటువంటి ధర్నా ఈ రోజుతో మీరు ముగించాలని మిమ్మల్ని నేను మనసారా కోరుతున్నాను. సార్, నిన్ననే మా టీం అందరు కూడా జిల్లా కలెక్టర్ గారికి ఎస్డీసీ గారికి కలవడం జరిగింది. అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఎన్నికల అనంతరం ఈ అక్రమ నిర్మాణాల మీద ఎన్టీఆర్ కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామన్నారు. మేము ఒకటే విన్నవిస్తున్నాం సార్, ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఈ అక్రమ నిర్మాణాలు కట్టకూడదని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే తక్షణమే మేము డిమాండ్ కూడా ఎలా ఉందంటే అందరి మీద కాదు, వాళ్ళకి ఇప్పటికే చాలా ఇల్లు ఉన్నాయి, చాలా షాపులు ఉన్నాయి, బయట వాళ్ళకి అద్దెలు ఇస్తున్నారు, వాళ్ళ హోటళ్ళు రన్ చేస్తున్నారు. అంటే కూతురికి ఒక షాపు, కొడుకు ఒక షాపు, అల్లుడికి ఒక షాపు, వీళ్ళకి ఒక షాపు, వాళ్ళకి ఒక షాపు. నిజమైన గిరిజనులకేమో రోడ్డు పక్కన చిన్న బడ్డీ వేస్తే క్షణాల్లో తొలగింపులు జరుగుతున్నాయి. అదే గిరిజనేతరులు షాపులు, ఇల్లు రాత్రికి రాత్రే మేడలు లేచిపోతున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దయచేసి అధికారులందరూ సహకారాలు అందించాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే గిరిజన ప్రాంతంలో 170 ప్రకారం గిరిజన నేతలు నాన్ ట్రైబల్స్ ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు కానీ షాపులు కానీ సొంతంగా కట్టుకోకూడదు, వ్యాపారం చేయకూడదు. పూర్తి అధికారం గిరిజనులకు ఉంటుందని సమతా జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి 170 ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి 5వ షెడ్యూలు ఆర్టికల్ 242లో ఉన్నటువంటి చట్టాన్ని అనుసరించి గిరిజన ప్రాంతంలో అక్రమ నిర్మాణం జరగకుండా రెవెన్యూ యంత్రాంగం కృషి చేయాలని కోరుతున్నాం సార్. మరి రాత్రికి రాత్రే మళ్ళా ఈ నిర్మాణాలు జరిగితే మేము ఊరుకునేది లేదు. అలాగే దీని కంటిన్యూస్గా ఈ కార్యక్రమం కూడా మేము ఈ ఎన్నికల అనంతరం కూడా మేము దీన్ని కంటిన్యూ చేయాలని మేము కోరుతున్నాం. మేము అంతా కూడా మన గిరిజన ప్రజానికం కూడా మాకు మద్దతు ఉంది. వాళ్ళు ఆర్థికంగా అన్ని రకాలుగా సహకారాలు అందిస్తున్నారు. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో చూడనట్టుంటే ఇప్పటికే జీవో నెంబర్ 3 రద్దు చేశారు. ఇప్పుడు ఏజెన్సీలో చదువుకున్న వాళ్ళు ఎవరికి కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి జీవో నెంబర్ 3 ఎలా కొట్టేశారో ఈ చట్టాలు కూడా సక్రమంగా అమలు అవ్వడం లేదు. మేము ఉద్యోగంతో మేము ముందుకెళ్లాలని మేము అందరూ డిసైడ్ చేయడం జరిగింది. దయచేసి ఇచ్చిన హామీని అమలు చేయాలని మీకు కోరుతున్నాం సార్. తప్పకుండా మీరు చెప్పింది మేము పరిగణలోకి తీసుకున్నాము. తర్వాత ఇక మీదట కూడా ఎలక్షన్ అయ్యేంత వరకు ఎటువంటి అక్రమ నిర్మాణాలు కానీ ఎటువంటి కార్యక్రమాలు చేసినా దానికి మేమైతే చట్టరీత్యా చర్య తీసుకోవడానికి సిద్ధమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అటువంటి జరగనీయము కూడా. కాబట్టి మరి మా మాటకు మీరు విలువిచ్చి అధికారుల మాట విలువిచ్చి మరి ఈ రోజు నుండి ఆఫ్టర్ ఎలక్షన్ అయ్యే వరకు ఈ దీక్షను విరమిస్తున్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి మా సిబ్బంది తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ నా మాటలు సరే. మరి జిల్లా అధికారుల తాలూకా మాటను శిరస వహించి అలాగే మండల రెవెన్యూ సిబ్బంది వారి యొక్క మాటలు కూడా శిరస వహించి మరి ఈ యొక్క నిర్మాణాల నిమిత్తం చేపట్టినటువంటి దీక్షను ఈరోజు విరమిస్తున్నటువంటి మా సోదరులకు కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు నుండి ఎలక్షన్ కోడ్ కూడా రావటం జరిగింది. దాని నిమిత్తం మరి
సోదరులు కూర్చున్న ఎటువంటి ఫలితం ఉండదన్నది వారికి తెలుసు, తెలుసు. అలాగే ప్రభుత్వం వారి తరపున కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాము. ఇక మీదట ఇటువంటి అక్రమ నిర్మాణాలు కానీ ఈ యొక్క ఎలక్షన్ మధ్యకాలంలో ఎటువంటిది జరిగినా దానికి తక్షణమే చర్య తీసుకొని చట్టరీత్యా తీవ్రమైనటువంటి చర్య తీసుకోవడానికి అవకాశం ఉంది కనుక ఆ రకంగా మేము ముందుకెళ్ళడానికి జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. మరి రెవెన్యూ సిబ్బంది వారి తరపున తహసీల్దార్ వారి యొక్క మాట ద్వారా కానీ అలాగే జిల్లా అధికారుల మాటల ద్వారా కానీ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజుతో అంటే ముగిస్తున్నందుకు ఈ కూడి వచ్చినటువంటి నాయక సిబ్బందిని మరి మనసారా వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. అందరికీ ధన్యవాదాలు. అక్కడ దూరం